గుడ్డ మీద మనం ఇలా ప్రెస్ చేసుకున్నది తీసుకొని ఇందులో వేసుకుందాం. ఇవి కొంచెం అంతా లావుగా వేసాను, ఇది కొంచెం సన్నగా వేసాను. ఇలా గుడ్డ మీద వేసి తర్వాత దీన్ని ఇలా ఉల్టా స్పూన్ పైన తిప్పేసి మనం వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. అయితే ఈ చెక్కల్ని చాలామంది నూనె పీల్చుకుంటుందని చెప్పేసి కొంచెం ఆరిన తర్వాత వేసుకుంటారు. ఈ విధంగా ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేసేసుకుంటాం. ఎప్పుడైతే ఇందులో మన ఆ శనగపప్పు కరకరలాడుతూ ఫ్రై అయిన తర్వాత కూడా కరకరలాడుతుందో అప్పుడు మీరు కరెక్ట్ నూనె టెంపరేచర్లో ఫ్రై చేసుకున్నట్టు. కావాలంటే కొంచెం లావుగా చిన్నగా కూడా చేసుకోవచ్చు. కొంచెం ఈ ఎడ్జెస్లో మీకు కావాలంటే ఈ విధంగా ఇలా చేసుకోవచ్చు. చూడండి ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా మన చెక్కలు రెడీ. దీన్ని స్పూన్ ఇలా పెడదాం, దానిపైన ఇలా వేసి మన చెక్కలు తీసేయచ్చు. చూడండి ఎంతో సులభం అసలు చెక్కలు చేయడం. కానీ ఇలా చక్కగా వెల్లుల్లి ఇవన్నీ వేయడం వల్ల దీనికి మంచి రంగు కూడా వచ్చింది. తక్కువ మంటలో ఎక్కువసేపు చక్కగా కరకరలాడేదాకా ఫ్రై చేసుకుందాం. తినేటప్పుడు ఆ కరివేపాకు, ఆ ఎండుమిరపకాయ మంచి టేస్టు సువాసన అంతేకాకుండా భలేగా ఉంటాయి. సో చూడండి ఇప్పుడు మంట మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువ మంటలో ఫ్రై చేసుకుంటే సూపర్ అదిరిపోతాయి. ఒక్కొక్క చెక్క ఇలా చూడ్డానికి బంగారు రంగుగా వచ్చినప్పుడు మనం చక్కగా తీసుకుందాం. ఈ విధంగా మనం చేసుకొని ఫ్రై చేసుకుంటే మన చెక్కలు కరకరలాడుతూ పర్ఫెక్ట్గా ఉంటాయి. చాలా ఉన్నాయి. ఇవి వేసేటప్పుడు అంటే పిల్లలను కూడా ఇలాంటివి మనం చెక్కలు ఇలాంటివి చేసేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలం పిల్లలు ఇళ్లల్లో ఉంటారు, వాళ్ళకు కూడా వంటింట్లో ఇవన్నీ నేర్పించాలి. ఎందుకంటే ఈ చెక్కలు, ఈ మురుకులు, మనం గవ్వలు ఎన్ని రకాలుగా చేసి పెడుతూ ఉంటారు. సో మరి ఆ పిల్లలకు కూడా ఎంత కష్టపడి మనం ఇంత చేస్తే వాళ్ళు అంత చక్కగా ఎంజాయ్ చేయగలుగుతున్నారని తెలియాలి. పర్ఫెక్ట్గా ఈ విధంగా చేసేసుకొని మన చెక్కలన్నీ చక్కగా కాల్చుకొని తర్వాత, ఎందుకంటే డబ్బా నింపడం కష్టం, ఖాళీ చేయడం ఎంత సులభమో. ఇంట్లో నాలాంటి వాడు ఒకడు ఉన్నాడంటే ఆ డబ్బా ఎప్పుడు ఖాళీ అయిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎంత తిన్నా ఇంకా 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 తినాలి, ఇంకా ఇంకా. మరి కొంచెం చల్లారగానే చక్కగా క్రిస్పీగా తయారైతాయి. దీన్ని వేడి వేడిగా మరి ఎంజాయ్ చేసేద్దామా? చాలా వేడిగా ఉంది అయినా చక్కగా క్రిస్పీగా ఎంతో రుచిగా మనది పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఈ చెక్కలు చేసుకోండి, తినండి. వీటి రుచి ఎప్పుడు మరింత పెరుగుతుందో తెలుసా? మీ పిల్లలు కూడా ఈ వేసవి కాలంలో మీతో పాటు చక్కగా కలిసి చేసుకుంటూ ఈ చెక్కల్లో మరొకటి